కన్నడ స్టార్ ఉపేంద్ర నటించిన సినిమా త్వరలోనే తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను ఉపేంద్ర చెప్పారు. అప్పట్లో చాలా డిఫరెంట్ సినిమాల్లో యూత్ను ఓ ఊపు ఊపేశారు కన్నడ స్టార్ ఉపేంద్ర. రైటర్గా, డైరెక్టర్గా, సింగర్గా, నటుడిగా ఇలా ఎన్నో విభాగాల్లో ఆయనకున్న టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఆయనే డైరెక్ట్ చేసి నటించిన ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకి ఆయన్ని మరింత దగ్గర చేశాయి. ఇక కన్యాదానం, సన్ ఆఫ్ సత్యమూర్తి, గని వంటి స్ట్రైట్ తెలుగు చిత్రాల్లో కూడా ఆయన కీలక పాత్రలు పోషించారు. అయితే రీసెంట్గా ఓ తెలుగు ఛానల్కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఉప్పి. మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ చేసే ఛాన్స్ తనకి వచ్చిందని, కానీ అది కార్యరూపం దాల్చలేదని ఉపేంద్ర చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి గారికి డైరెక్ట్ చేసే అవకాశం వచ్చి చేజారిపోయింది. ఎందుకంటే అప్పట్లో ఆయన స్టార్డమ్ గురించి నాకు అంత అవగాహన లేదు. కానీ మెగాస్టార్ ఇమేజ్ అనేది చాలా పెద్దది. మరోవైపు నేను ఒక కొత్త డైరెక్టర్. నేను ఏవేవో కొత్త కథలు చెప్పాను. అవి వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కానీ ఒక మెగాస్టార్ను ఒక కొత్త డైరెక్టర్ హ్యాండిల్ చేస్తాడా, అంత సబ్జెక్ట్ ఉందా అని అంత అనుకున్నారు. ఈ చిత్రాన్ని అశ్విని దత్ గారు నిర్మించాలనుకున్నారు. కానీ చిరంజీవిని డైరెక్ట్ చేసే అదృష్టం నాకు లేదు అనుకుంటా. అలా ఆ ఛాన్స్ పోయింది అంటూ ఉపేంద్ర చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్కి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఏపీ ఎన్నికల్లో 100% స్ట్రైట్ రేట్తో గెలవడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లో మార్పు తీసుకొస్తారనే నమ్మకం నాకు చాలా ఉంది. అయితే నా ఐడియాలజీ వేరు. నేను కర్ణాటకలో పెట్టిన ఉత్తమ ప్రజాకీయ పార్టీకి నేను అధ్యక్షుణ్ణి మాత్రమే. కానీ నేను ఎన్నికల్లో పోటీ చేయను. ఇది ప్రజల పార్టీ. వాళ్లే పని చేయాలి, పోటీ చేయాలి, గెలవాలి, అధికారం సాధించాలి. అందుకోసమే నేను 100% ఓ కార్యకర్తగా పనిచేస్తాను అంటూ ఉపేంద్ర అన్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే ఉపేంద్ర ప్రస్తుతం యుఐ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కూడా చాలా కొత్తగా ఉంటుందని, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చారు ఉప్పి. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి వచ్చిన ట్రోల్ సాంగ్ తెలుగులో కూడా బాగా వైరల్ అవుతోంది.